వెల్కమ్ టు యూఏటీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు ఎఫ్టీవీ ఫౌండర్ అండ్ సీఈఓ ఉదయనందన్ రెడ్డి గారు. ఎఫ్టీవీని ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ కాగలిగారు, వీటితో పాటు ఇంకా చాలా విషయాలు ఉదయనందన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి ఉదయ్ గారు. నమస్కారం ఎలా విజిత ఉన్నారు? గారు. నమస్కారం, అంత బాగున్నాను. Yeah. యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ అండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి. సో ఉదయ్ గారు, మిమ్మల్ని అంటే మీ గురించి సెర్చ్ చేసినప్పుడు, లేకపోతే మీ స్పీచ్లు, మీ ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు కూడా ఎఫ్టీవీ సీఈఓగా తెలుసు. బట్ కానీ మీరు చేసే ప్రజాసేవ కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అవన్నీ కూడా ఇవాళ చాలా మందికి పరిచయం చేయబోతున్నాం కాబట్టి ఆ ప్రజాసేవ కార్యక్రమాలు ముందు మాట్లాడుకుందాం. ముందు మనం ఎఫ్టీవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎఫ్టీవీ 2007లో ప్రారంభించారు. సో 2007లో అసలు ఎవరికి కూడా టెక్నాలజీ గురించి అంతగా తెలియని పరిస్థితి. అలాంటి టైంలో మీకు ఎఫ్టీవీ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు అసలు? అయితే నేను మొత్తం టెలికాం గ్రూప్లో పనిచేసిన సీమెన్స్ ఫస్ట్ డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఢిల్లీలో పనిచేశాను. తర్వాత నాటెల్ నెట్వర్క్స్ అని టెలికాం వైర్లెస్ నెట్వర్క్స్, ఆప్టికల్ నెట్వర్క్స్ అంటే ఒక 50 కంట్రీస్లో పనిచేసినాను. డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, వైర్లెస్ నెట్వర్క్స్. సో అలా సింగపూర్లో ఉన్నాను, ఏషియా పెసిఫిక్ సపోర్ట్ చేస్తూ. ఆస్ట్రేలియా, మలేషియా, లాస్ట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో, కెరీబియన్. సో అక్కడ కూడా 46% ఇండియన్స్ మనోళ్ళు. బాలీవుడ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఆ టైంలోనే 2005లో నేను వైర్లెస్ నెట్వర్క్స్, ఈ డేటా నెట్వర్క్స్ డిప్లాయ్ చేశాను. ఏది కెరీబియన్లో, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో. అప్పుడు ఒక మొబైల్ టీవీ ఇంప్లిమెంట్ చేశామన్న 2005లో. సో అలా ఐడియా వచ్చింది, అరే ఇంతమంది మన భారతీయులు, ఈ అమెరికాలో కూడా ఒకటే ఛానల్ వచ్చేది, ఐ థింక్ జెమినీ అనుకుంటా, అంతే ఆ టైంలో, అది కూడా శాటిలైట్ ద్వారా. సో ఇట్లా ఎన్నో కంట్రీస్లో మన భారతీయులు ఇంటర్నెట్, ఈ టీవీ ఛానల్స్ వస్తలేవు, కంటెంట్ వస్తలేదు అని చెప్పి ఈ ఎఫ్టీవీ అనే ప్లాన్తో స్టార్ట్ చేసినాను 2007లో. బికాజ్ నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి వైర్లెస్ నెట్వర్క్స్, ఆప్టికల్, ఈ నాటెల్లో డిప్లాయ్ చేసిన అప్పుడు ఐడియా ఉండే అప్పటికే ఇంటర్నెట్ ఈజ్ ద ఫ్యూచర్ అనేది. అట్లా 2007లో స్టార్ట్ చేసినాం. సో మీరు ఇన్ని దేశాల్లో టెలికాంకి సంబంధించి వర్క్ చేసినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇలాంటివి ఇంట్రెస్టా? చదువుకునేటప్పటి నుంచే టెక్నాలజీ గురించి కానీ, లేకపోతే మిగతా వాళ్ళు అప్పటికే ఏంటంటే చాలామంది పోలీస్ అవ్వాలని, లాయర్ అవ్వాలని ఇలాంటి గోల్స్ పెట్టుకుంటారు. అలాంటిది మీరు టెక్నాలజీ సైడ్ వచ్చారు, దీంట్కి వచ్చారు అంటే చిన్నప్పటి నుంచే దీని మీద ఒక ఐడియా ఉండేనా? లేదు, యాక్చువల్లీ ఇట్స్ డిఫరెంట్. నేను చదువుకుంటే వరంగల్ ఇంటర్మీడియట్ వరకు. సో అప్పుడు బిట్స్ పిలాని, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఉండే ఆంధ్రాలో, అప్పుడు తెలంగాణ. సో నేను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదామని. సో ఫైనల్ ఇయర్లో 1993లో అప్పుడే పివి నరసింహారావు గారు ఎకనామిక్ రిఫార్మ్ స్టార్ట్ అయినప్పుడు మల్టీనేషనల్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రావటం వెరీ రేర్ అన్నట్టు, ఒక డ్రీమ్ జాబ్ లేకుండా ఆ టైంలో. సో మొత్తం నార్త్ ఇండియాలో ఐఐటీస్, బిట్స్ పిలాని, ఆర్ఈసీస్ అంతా కలిపి ఒక 4-5 సెలెక్ట్ అయినాం. సో అట్లా సీమెన్స్లో జాయిన్ అయ్యి ఒక 1 year తర్వాత వచ్చి మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాం, కానీ అట్లనే కంటిన్యూ అయిపోయింది జర్నీ, అంతే. సో అంటే మీరు మాట్లాడేటప్పుడు పెద్దయ్యాక ఇది చేయాలి, అది చేయాలని దాంట్లో మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా, లేకపోతే మీ ఓన్ వేలోనే దీంట్లోకి వచ్చేసారా? అంటే యాక్చువల్లీ దెర్ ఆర్ 2 ఇన్స్పిరేషన్స్, ఓకే, అండ్ అఫ్ కోర్స్ 3 ఐ వుడ్ సే. వన్, మై గ్రాండ్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు, వీణవంక. యాక్చువల్లీ తెలంగాణలో ఒక ఆదర్శ గ్రామం అంటే వీణవంక ఫస్ట్. 1960స్లోనే మాకు గ్రామానికి రోడ్స్, సివిల్ హాస్పిటల్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఒక చిన్న గ్రామం, బస్సెస్, ఒక 3 ముఖ్యమంత్రులను హోస్ట్ చేసి, అట్లా ఒక దూరదృష్టి, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, సివిల్ హాస్పిటల్, రోడ్స్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, అంటే ఒక 60స్లో, ఇప్పుడు చేయటం గొప్ప కాదు కానీ 1960స్లోనే అదొకటి పెద్ద విజనరీ, దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ దేర్ అన్నట్టు. సెకండ్, మా ట్యూషన్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ అని, మేము వరంగల్ హన్మకొండలు చదువుకున్నప్పుడు ఆ సార్ దగ్గర డిసిప్లిన్ అనేది, అంటే ఒక 45 స్టూడెంట్సే తీసుకుంటారు సార్. ఆ 11th and 12th ఇంటర్మీడియట్లో ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కథ మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. 2-3 days వెళ్ళకుంటే తీసేస్తాడు. అండ్ థర్డ్ థింగ్, హీ విల్ నాట్ లిసన్ టు ఎనీబడి. కలెక్టర్ కాదు, ఐపీఎస్ కాదు, ఐఏఎస్ కాదు, సీఎం కూడా.
ఎథిక్స్, ఇంటిగ్రిటీ, వాల్యూ సిస్టమ్స్ ఈ జగన్మోహన్ రెడ్డి సార్ గారు బాగా దట్ డ్రాస్టిక్ చేంజ్ అదొకటి. ఇక కమింగ్ టు మా పేరెంట్స్, దో మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిగ్ ఇన్ దోస్ డేస్, మా పేరెంట్స్కి వచ్చేసరికి వీ లివ్డ్ ఎ వెరీ సింపుల్ మిడిల్ క్లాస్, ఫోకస్ ఎడ్యుకేషన్ మీద. మా సిస్టర్ ఫస్ట్ ఇంజనీరింగ్ సీట్ రావడమే మా ఫ్యామిలీలోనే ఫస్ట్ మెరిట్లో. నా మీద ప్రెషర్ పడ్డది. అప్పుడు నేను కూడా చదువుకొని ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్ అండ్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెళ్ళాను. మా తమ్ముడు ఈ వాజ్ ఢిల్లీలో ఈ వాజ్ ఇంటూ టాపర్, అతను కూడా డాక్టర్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. అట్లా ఈ 3 ఇన్స్పిరేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్.